వచ్చాడు 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 చూడండి 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 మనం ల్యాండ్ రద్దుగా అది కానీ మనోడు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాడనమాట జైలు నుంచి రిలీజ్ అయ్యి సర్లో ఒక చిన్న స్లోవాకి వెళ్తుందండి కూల్గా యాటిట్యూడ్తో నడవాలి అబ్బా వెనకాల అమ్మాయి అన్నప్పుడు కారు ఎందుకు బండి వేసుకెళ్దా తప్పుగా అర్థం చేసుకోకుండా బండి నాకు బండి వేసుకుంటాను నడపడానికి ఇప్పుడు పాప దగ్గర ఒక స్కిడ్ దూరం చెప్తా అంటే పాప చచ్చిపోయావా అబ్బా ఏమన్నా ఉన్నాడా ఇస్తాను మిస్టర్ పాట నాకు రాదు కానీ ఏదో పాడుతున్నాను మీకు తెలుసకుండా పాట ఇస్తాను ఏ వాళ్ళక ఓకే మనోడు బైక్ ఇచ్చాడు మన కోసం కొండ పెట్టింది చూసారా మనోడు ఎంత మనకి అసలు భయమే లేదబ్బా పోలీసు వాళ్ళ ముందే దారుణాలు చేస్తాను నేను సార్ ఎవడో గుద్దేస్తారు సార్ ఇక్కడ మీ కార్ని చూడండి సార్ నాకు సంబంధం లేదు ఎవడో చంపేస్తారు కూడా ఇక్కడ ఎవడన్నా ఇవన్నీ నాకు తెలియదు కదా ఏంటి వాయిస్ ఓవర్ లేదు అనుకుంటున్నారా వాయిస్ లేకుండా ఏముంటుంది అబ్బా గేమ్ సో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేనైతే వాళ్ళు ఆడిపోతున్నాను GTA Vice City అండ్ నా ఛానల్ని అయితే అన్ని గేమ్స్ ఆడేలా అనుకుంటున్నాను అంటే అన్ని గేమ్స్ ఆడదామని సో Vice City ఆడదాం అదే ఇది చిన్నప్పుడు గేమ్ అంటే నాదే కాదు అందరిది నేను చిన్నప్పుడు ఇది కంప్లీట్గా ఆడలేదు అబ్బా గేమ్ ఏదో నెట్ షాప్కి వెళ్ళి ఆడేవాడిని కానీ ఈ గేమ్ని అయితే కంప్లీట్ చేయలే నేను కొన్ని మిషన్స్ అయితే చేసా సో చూద్దాం అన్ని మిషన్స్ కంప్లీట్ చేద్దాం అండ్ స్టోరీ కూడా అర్థం చేసుకుందాం ఓకేనా సో ఏంటంటే మీరు స్టోరీ కూడా పెడతాను స్టోరీ లైన్ కూడా ఉంటుంది బాధపడకండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం ఓకేనా సో వీళ్ళైతే మన గేమ్ మనైతే వాడైతే మన లీడర్ అనమాట సో నేను చూడండి వాడు స్టోరీ వస్తున్నట్టుంది నేను మాట్లాడతా స్టోరీ అయిపోయిన తర్వాత మాట్లాడతా ఓకేనా సో దీని ఉన్నాడు కదా వీడైతే సోనీ లీడర్ అనమాట వీడు ఇంకా మన హీరో రాలేదనమాట వస్తారు మన హీరో వస్తాడు నాకు తెలిసి మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది మన హీరో అంటే వస్తాడు ఒక్క నిమిషం ఈ స్టోరీ అంతా ఉంది అంతలోకి మధ్యలో నేను డిస్టర్బెన్స్ How's he gonna hold Vasili's leash? We don't need him to. We just set him loose in Vice City. We give him a little cash to get started, okay? Give it a few months. Then we go down. Pay him a little visit, right? See how he's doing. వచ్చాడు చూడండి మనం ల్యాండ్ రద్దుగా అది కానీ మనోడు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాడనమాట జైలు నుంచి రిలీజ్ అయ్యి అంటే మనోడిని అయితే లోపల ఇస్తాడనమాట అంటే తిని చేసిన మిషన్స్కి తిని చేసిన అంటే వీడు చంపాడు కదా దానివల్ల మనోడిని జైలు వేస్తారనమాట సో మనం రిలీజ్ అయ్యి ఇప్పుడే మనల్ని ఎక్కించుకొని వెళ్తున్నారు అది కానీ అంటే గ్రాఫిక్స్ సేమ్ అనుకోకండి ఇది Vice City అబ్బా ఇది GTA ఆ రేంజ్లో ఊహించుకోకండి Vice City ఇది దీన్ని థర్డ్ ఉంచుదాం ఓకేనా సో మనం మిషన్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మనం డీల్ అయితే జరుగుతుంది ఇక్కడ మిలియన్స్ ఆఫ్ డీల్ అబ్బా మిలియన్స్ All right, here's the deal. They want a straight exchange on open ground. All right? Okay, stay tight. Let's go. ఏమన్నా సూట్ కేసులు ఇంకా పెద్దగా అంత డబ్బులు చేతికి వస్తున్నాయి అంతేనే ఎంత ఆనందంగా ఉందో వీళ్ళు మనోళ్ళైనా కాదు మనోళ్ళు కాదు నాకైతే కొద్దిగా స్టోరీ తెలుసు అంటే కొద్దిగా తెలుసు సో నేనైతే స్పాయిల్ చేయాలనుకోవట్లే కాబట్టి సైలెంట్ కొట్టా ఓకే క్యాష్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అరే అప్ప డబ్బులు చేతికి అన్నీ అందనట్టు ఎలా జారిపోయినాయి అంటే ఎవరైనా ఆగుతా అన్నా అబ్బా ఏమన్నా సీన్లా అయ్యి చెడగొట్టారు అబ్బా డబ్బులు తీసుకుని చేతుల దాకా వచ్చినాయి చేతికి అంది నోటికి అంతకుండా పోయింది సో మన వాళ్ళు ఇద్దరే బయటపడతారు అనమాట టామీ అండ్
రిపేర్ మర్చిపోయాను. వీడి ఫ్రెండ్ ఉంది కదా కార్లో, వాడి పేరు కనుక్కుందాం. వీళ్ళిద్దరే తప్పించుకుంటారు అనమాట దాని నుంచి. సో ఇప్పుడు అర్థమైందా? ముందు మనం మ్యూజిక్ తగ్గించేద్దాం, ఎందుకంటే నాకు కాపీరైట్ పడితే ఖచ్చితంగా. రేడియో మ్యూజిక్ వచ్చింది దీంట్లో ఏ బండి ఎక్కినా. సో మ్యూజిక్ ఉండకూడదు, ఆఫ్ చేద్దాం. ఈ పాపని చూసి ఏమైనా తప్పుగా అర్థం చేసుకోకండి, ఏం కాదు, ఇవన్నీ కామన్. అంటే ఇది గేమ్లో కొద్దిగా వైసిటీ కదంటే కొద్దిగా బీచ్ అటువైపు అనమాట, కొద్దిగా సీక్ దగ్గరలో ఉన్నట్టు. సో ఇవన్నీ కామన్. ఈ బట్టలు ఇలాంటిలో కనబడతారు గేమ్లో ఎక్కువ, తప్పుగా అర్థం చేసుకోకుండా. కొత్త వాళ్ళు ఉంటాయి, నాకు తెలిసి ఎవరు కొత్త వాళ్ళు ఉండరు. సో అందరికీ అర్థమైంది. చిన్నప్పుడు గేమ్ అప్పది, ఇది ఎలా మర్చిపోతాం. చీట్ కోడ్స్ అవి వాడచ్చు, కానీ నన్ను వద్దు, మనం జెన్యున్గా ఆడదాం గేమ్ని, ఓకేనా? చీట్ కోడ్స్ అవన్నీ గేమ్ అయిపోయిన తర్వాత మొత్తం స్టోరీ కంప్లీట్ చేసిన తర్వాత ఆడదాం అంటే ఆడదాం, ఓకేనా? సో ప్రస్తుతానికైతే స్కూటీ వేసుకొని వెళ్దాం చిన్నగా. అండ్ మనకైతే పాయింట్ చూపిస్తుంది కదా, అదే అవా ఏంటి కేసు పడలేదు అది కుదిరితే, అంటే మన తప్పు కదా. సరే మ్యాప్ చూసుకుందానండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం, దగ్గర ఇద్దాం అనుకుంటా. నా డ్రైవింగ్ చూసి షాక్ అవ్వకండి, హెవీ డ్రైవర్ నేను అసలే. ఏదైనా గుద్దేస్తా అడ్డొస్తే. సో చూద్దాం మనమైతే ఇటు వెళ్ళాలో. అండ్ మనవాడైతే చూసారా, వీళ్ళిద్దరికి అర్థమైంది ఇప్పటివరకు ఏం జరిగిందో. వీడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యారు, వీళ్ళకైతే మిషన్ జరుగుతున్న డబ్బులు రిలీజ్ జరుగుతున్న మధ్యలో వాళ్ళు వచ్చి అటాక్ చేశారు. అంటే వాళ్ళకి తెలియదు, మనకి ఇంకా తెలియదు వాళ్ళు ఎవరో, ఓకేనా? అటాక్ జరిగింది. సో మనం మనీ మిస్ అయింది, ఇద్దరు మాత్రం బయటపడ్డారు. వాళ్ళల్లో ఈ టామీ ఒకడు, ఓకేనా? టామీ అండ్ వీళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటారు కదా, వెళ్తాం ఆ దగ్గరికి వెళ్తాం, మనం చూపిస్తా వాడు. సో ఇదైతే ఏంటంటే మనం సేవ్ చేసుకునే పాయింట్ అనమాట. ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇంక ఇది ఆఫీస్ అనుకోండి, మన బాయ్స్ కూడా ఉంటాడు ఇక్కడ పైన. ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు మీ గేమ్ని. మనం ఎంతవరకు ఆడుతుందో అక్కడ సేవ్ స్లాట్స్ ఉంటాయి, అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏమైనా గేమ్ లూజ్ అయినంటే చనిపోయినా మళ్ళీ ఆ స్లాట్ నొక్కాను అక్కడ నుంచి వచ్చింది గేమ్. అర్థమైందా? వాడు వచ్చాడు మన బాస్ గారు, ఈడే మనకు మిషన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఆ కైండ్లో వీడికి మనం డబ్బులు తెచ్చేస్తూ ఉన్నాం అనమాట, అర్థమైందా? సో చాలా కదా మాట్లాడుకున్నాను. ఏనంటే మీరు కూడా బాగుంటుంది, ఇలా స్టోరీ తెలుసుకోండి. అంటే గేమ్ ఆడుతున్నాం అంటే ఏదో ఆడుతున్నాం అని కాదు, జస్ట్ తెలుసుకోండి. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ చేసింది అబ్బా. నాకు ఈ బట్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా రికార్డ్ చేసేస్తుంది మైక్లో, నాకు అదే అర్థం కావట్లా. ఐ హోప్ అంతేం కావట్లేదు అనుకున్నా. మనోడు హట్ అవుతున్నాడు, చెప్పాడు కదా డబ్బులు పోయినాయి అని, అందుకని కొద్దిగా ఫీల్ అవుతున్నాడు. You have my personal assurance that I'm going to get you your money back and the drugs, and I'm going to mail you the dicks of those responsible. Hey, I already know that. You're not a fool, Tommy, but I warn you. If it was anybody else, you'd be dead already. But because we got history, I'm going to let you. Sonny, you got my word. I'll be in touch. మనోడు కాబట్టి వదిలేస్తారంటే ఇంకొకడైతే వేసేస్తాడు అంటాడు. ఆడికి అంతుందా అంట, ఏమోలేండి. ఇంకా అది ఆఫీస్ కాదా? నేను ఆఫీస్ అనుకున్నాను, అది ఆడికి ఫోన్ వచ్చింది అంతే. అది ఆఫీస్ కాదబ్బా, తప్పుగా అర్థం చేసుకున్నాను నేను. అది ఇల్లు అనమాట. మనకి అంత తెలియదు గేమ్ గురించి, ఓకేనా? ఈడేంటి నా వెనకాల పడుతున్నాడు పోలీసుడు, గమనించలేదే. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాను చూసారా, లాయర్ అని, అది వాడే మనోడాడు, చెప్పాను కదా ఎస్కేప్ అయ్యాడని. వాళ్ళు లాయర్ అని పిలుచుకుందాం, వాళ్ళ పేరు అంతగా ఐడియా రాదు నాకు అప్పుడే. సో అప్పటివరకు లాయర్ అని పిలుచుకుందాం అని. నెక్స్ట్ వీడియోలో చూద్దాం వాడి పేరు వచ్చిద్దా లేదు, అంటే తెలుసుకుంటా, ఓకేనా? పోలీసుడు ఎందుకు వెనకాల పడుతున్నాడు? వాడి ముందు ఏమన్నా తీసాము మనం, ఏమోనబ్బా. అండ్ ఈ బటన్స్ అయితే నాకు ఇంకా అలవాటు అవ్వలేదు. కారు అప్పుడే నాశనం చేసేస్తున్నాను నేను, తెలుస్తుంది. చూద్దాం. చిన్నప్పుడు అయితే కొన్ని మిషన్స్ చేశాను అబ్బా, నేను గుర్తున్నాయి కానీ మరీ అంతే గేమ్ అయితే కంప్లీట్ చేయలేదు, అది మాత్రం తెలుసు నాకు. సో చూద్దాం మిషన్స్ ఎలా ఉంటాయో, గేమ్ మొత్తం కంప్లీట్ చేస్తాయి ఈసారి. మనమైతే ముందు దగ్గరికి వెళ్దాం. మనమైతే ఒక స్టోరీ లైన్ ఫాలో అవుతా వెళ్ళాలి అబ్బా, ఓకేనా? నేనేదో మిషన్స్ చేసేస్తున్నాను కాదు, కానీ ఒక స్టోరీ లైన్ ఫాలో అవుతా వెళ్తాం అనమాట.
with the lights on. చూద్దాం మనోడు లాస్ట్కి ఎలా అవుతాడు. టామీ బాయ్ This is a disaster. వీడే హీరో అర్థమవుతుంది. అంటే తెలియదు అందరికి మ్యాక్స్ తెలిసే ఉంటుంది. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, వాడే హీరో మనోడు టామీ. ఓకే, Ridiculous. I did not ఇది చాలా go to పెద్ద law అవుతాడు, school for this. Okay. చాలా పెద్ద. What the hell are నిజంగా we చూస్తారు కదా మీరు పోను గేమ్లో. Relax. I'll tell you what we're gonna do. మనలో ఇద్దరు పాపం కంగారు అవుతుంది, ఏం చేయాలని. Took our cocaine. And then I killed him. That's a good idea. That's a great idea. Let me think. Oh, there's this retired colonel, Colonel Juan Garcia Cortez. He's the one that helped me set up this deal well away from Vice City's అండ్ establishment. నాకైతే వీళ్ళ వాయిస్లు ఏం రావట్లేదు, ఎందుకంటే నేను వాయిస్ వస్తున్నాను కదా, నాకు వీళ్ళ వాయిస్ ఏం వినిపించట్లేదు. సో నాకైతే తెలియదు, అంటే సబ్ టైటిల్స్ తీసుకొని చెప్తున్నాను అనమాట మీకు. But there's no way that I'm going out there sticking my head out the door. No way. I told you, shut up. I'll go myself. Whoa. Hey, I like 1978 too, but you know, this isn't gonna be a beer and strippers do. I mean, no offense, but I think that you might turn heads on the runway for the wrong What's reasons. wrong with the way I'm dressed? Okay, look, here. Stop మనల్ని by ఏమంటున్నారంటే Raphael's. బట్టలు మార్చుకోమని Tell him I చెప్తున్నాడు, sent డౌట్ you. రాకుండా He'll make మంచిది you అని. look respected. Okay, go. సో మనం చేద్దాం, బట్టలు మార్చుకుందాం. మనం మిషన్ దగ్గర బట్టలు వేసుకోవాలి, అబ్బా బాగుంటుంది. Who's that guy think he is? అలా చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డౌట్ రాకుండా ఎవరికి. పాత సినిమాల్లో లాగా. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళాల్సింది బట్టల షాప్కి వెళ్దాం, క్లోత్ షాప్కి. మన బండి ఎక్కడ ఉంది ఇంకా? అరే బాబాయ్, ట్యాక్సీ బాబాయ్ పాపం కంగారు అవుతున్నాడు, ఉంది చెప్తా. ఓకే బాబాయ్, నువ్వు చిల్ అయిపోయి. ఇదేంటి దూకేస్తాడు స్విమ్మింగ్ పూల్లో దూకినట్టు? నా పోలీసు కూడా అలాగే దూకాడు, ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకినట్టు దూకేసాడు బయటికి. సో మనమైతే ముందు వెళ్ళాల్సిన క్లోత్ షాప్కి. మ్యాప్ తీసుకున్నాను. సో మంచి లెఫ్ట్ తీసుకున్నాం. మరి ఆగండి అదే బాబా, ఇది ఏమన్నా సిట్ అవుతున్నాయి టైర్లు. ఈ కంట్రోలింగ్ అయితే వరస్ట్ ఉంది అసలు. సో నాకు హెల్త్ ఫుల్ ఉంది, డబ్బులు సన్న ఉంది. క్లోత్ షాప్ దగ్గరికి వచ్చేసాను బట్టలు మార్చుకోవడానికి. అబ్బా చెప్పాను కదా అబ్బా, హెవీ డ్రైవర్ అని మనం. అందుకని కారు ఎటు పడితే అటు మొక్కలు ఎగిరిపోతుంది అనమాట. వచ్చేసాం, పద. అబ్బా బాబా ఏమన్నా అన్నాడా? ఇస్తాను ముస్తఫా పాట నాకు రాదు కానీ ఏదో పాడుతున్నాను. మీకు తెలుసుకుంటా పాట. ఇస్తాను ముస్తఫా ఏ వాళ్ళక. ఓకే మనోడు బైక్ ఇచ్చాడు, మన కోసం కొండ పెట్టింది. పదండి వేసుకెళ్ళాం. ఎంత క్లాసిక్ లుక్లో నాకు మనకి బైక్ వెళ్ళబ్బా. కార్ ఏముంది, కారే అన్నీ తలుచుగా. ఇదేంటి ఏదో నొక్కేస్తేనే బటన్. అంటే ఏం చెప్పిన బటన్ తర్వాత కానీ అన్నీ నొక్కి చూసుకుంటా ఉన్నాయి. బైక్ చూసాను ఎంత లుక్ ఉంది అసలు మనకి. ఇట్లా మన బట్టలు, మన బైక్ పదండి. ఇప్పుడు అవి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పెద్ద కలవడానికి వెళ్తున్నాం అనమాట. కాబట్టి మనం మినిమం రేంజ్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? సో మనం బట్టలు, మన బైక్, ఓకే పదండి ఫాస్ట్గా. అసలే నాకు ఈ గేమ్ తొందరగా అవగొట్టే అనిపిస్తుంది అన్ని మిషన్స్ ఆడి. చెట్టు ఇదేంటి? ఒరే డ్యామేజ్ పడిందిరా. ఆగండి దారి ఉంటుంది ఇటు ఖచ్చితంగా. అయ్యో పోలీసుడు ముందే గుద్దేసానే. నాకు సంబంధం లేదు. ఈ బండి అసలు నాదే కాదు, వేరే వాడు తీసుకుని వచ్చాను. ఇదేంటి అంటే భయంలో నిజాలు చెప్పేస్తున్నా. ఇప్పుడు చూడండి జెట్ స్పీడ్లో కారు గుద్దేస్తా. షాక్ అయ్యారా? అంటే ఆ రింగ్ అక్కడ పెద్దగా వచ్చింది అనుకో మిషన్ది. మనం దాంట్లోకి ఎంటర్ అయితే చాలన్నమాట, బండి వేసుకెళ్ళిన పర్లే. సో మనమైతే తెచ్చిపెట్టాం. ఇప్పుడు పెద్దలు వస్తారు కుర్రోళ్ళు. I understand you are here on the behalf of Mr. Rosenberg. I hope any recent problems have not affected his health or mental well-being, Mr. మనోడైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది అనమాట. టామీ అర్థమవుతుంది మీకు. Agoraphobia. వాడు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ అంటే I ఏమేమి just want my merchandise. కంట్రోల్ తీసుకోవాలి, It's an అసలు వై unfortunate సిటీలో ఏమేమి circumstance చేస్తారని to మొత్తం worry about. ఏంటి Of course, ఇన్ఫర్మేషన్ I గ్యాదర్ have చేస్తాను. initiated my own lines of inquiry, but such a క్వాలిటీస్ కంగారు అవ్వకుండా, క్వాలిటీ అంతే. Perhaps నాకు తెలిసి ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుందేమో మరి నాకు తెలియదు. నేను ఏమైనా పెట్టాలేమో సెట్టింగ్స్లో నేను పెడతా. Cara mia, could you look after our guest while I attend to my Mia? necessary obligations? Carmia? Of course, Daddy. Dad. ఈ పాప అయితే You మనకి try living with it. అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. Let me point out some of our more distinguished guests. చూద్దాం.
పెద్ద పెద్ద కొద్దిగా పరిచయం చూడండి. ఆ బట్టలు నేను మీరేం చూడలేదు నేనేం చూడలేదు. మీరు నేను చెప్పాను కదా అబ్బాయి, ఇంకా ఇలాంటివి ఉంటే నన్ను ఏమనుకోకండి. నాకు అవి తీసేయాలని ఉంది, కానీ మీకు స్టోరీ లైన్ కావాలి కదా. సో నేనేం చూడలేదు, మీరేం చూడలేదు. సరే ఓకే. ఎవరెవరు దేంట్లో ఎవరు ఉన్నాము. ఈరోడు బాబాయ్ షర్ట్ లేకుండా, బాబు టీ షర్ట్ వేసుకోమ్మా, అసలే ఎండాకాలం ఏం నువ్వు బాడీకి ఎక్స్పోజింగ్ సిక్స్ ప్యాక్ అయినట్టు అస్థి పంజరంలో ఉన్నాడు. And the other two are Pastor Richards and pseudo-intellectual film director Steve Scott. With the Nico invaders, when the giant shark comes in and just bites their dicks off. Now, you never saw anything like that before. Colonel, your party is ever a triumph. I can only apologize. Oh, the other amigo. How do we find you? Amigo. ఈ పేరు నాకు భలే ఇష్టం, అమిగో. Barbarians at the gate. A time for rewarding one's friend and liquidating one's enemy. వచ్చేస్తున్నారుగా. Who's the loudmouth? Ricardo Diaz, he's Mr. Coke. Mercedes! Oh, I was just taking my friend back into town. Another time, కావాలని Ricardo. కొద్దిగా తక్కువ మాట్లాడుతుంది, ఎందుకంటే మీకు వాళ్ళ క్యారెక్టర్ సౌండ్లు రావు నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా పెద్దగా వినిపించవు కదా, అందుకని కొద్దిగా సైలెంట్గా ఉంటున్నా. పాపను డ్రాప్ చేయాలంటే మన క్లబ్ దగ్గర ఏంటి దారుణమైన సర్లో ఒక చిన్న స్లోవాకి వద్దండి. కూల్గా యాటిట్యూడ్తో నడవాలి అబ్బా. వెనకాల అమ్మాయి ఉన్నప్పుడు కారు ఎందుకు బండి వేసుకెళ్దా. తప్పుగా అర్థం చేసుకోకుండా బండి నాకు బండి వేసుకుంటాను నడపడానికి. ఇప్పుడు పాప దగ్గర ఒక స్కిడ్ అడ్డం అని చెప్తా. జాగ్రత్త నడపడం స్కిడ్ ఏం అలాంటివి చేయకూడదు. డీసెంట్గా నీట్గా నడుపుతాం మెల్లిగా, ఓకేనా. ఒక యాటిట్యూడ్తో తోడాలి బండి. కాలు కింద పడుతుంది మనోడిది. అది నాకు ఇది చాలా ఇష్టం. బండి తిప్పుతున్నప్పుడు భలే పెడతాడు కాలు కిందకి, ఒక సైడ్కి ఇలా అంటే నిజంగా పెట్టినట్టు పెడతాడు. మనం నిజంగా బండి తోలుతున్నట్టు ఉంటుంది ఫీల్. సో లొకేషన్ చూద్దాం. పాప నాకు డ్రాప్ చేయాలంట. ఎటు నుంచి వెళ్దాం, ఇటు వెనక్కి తిప్పితే షార్ట్ కట్, వద్దులని ముందుకే వెళ్దాం. అంటే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ తీసుకుందాం అబ్బాయి. వెనకాల తెలుసు ఎవరు ఉన్నారా. కొద్దిగా మనం డ్రైవింగ్ స్కిల్స్ చూపిద్దాం పాపకి. పాప గట్టిగా పట్టుకో అమ్మా, మన డ్రైవింగ్ స్కిల్స్ అదిరిపోతాయి అసలే. జాగ్రత్తగా ఉన్నాం అనుకో, అందుకే మంచిది. కావాలనే లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటున్నా నాకు తెలుసు. ఇదేంటి కొన్నిసార్లు ఇది కామను. పాప జాగ్రత్తగా పట్టుకో. అరే ఆగరాదే, అసలు వెనకాల అమ్మాయి ఉంది, పడేద్దాం అంటే మళ్ళీ మెట అవుతాం. పద మిషన్ చాలా అర్జెంటుగా. ఓరే నాయన, నా బండి చేసేదానికి అంత డ్యామేజ్ ఇచ్చిందో. ఓర్ని ఇదేంట్రా, ఎక్కడ ఒకటి పెట్టింది ఇది. మన రోడ్డు తప్పేసి ఆన్లైన్లో అంటున్నాయి తప్ప. కావాలంటే దూరంగా వెళ్తున్నా, దూరమైన దారిలో నుంచి. ఎందుకంటే ఒరే పాప చచ్చిపోయావా? అమ్మాయి బతికే ఉంది. ఒరే నాకు తెలియట్లేదు అవి సెట్టింగ్స్ నొక్కుపోతున్నాయి. ఇదేంటి పాప వచ్చి మళ్ళీ కూర్చుని పోయి సైలెంట్గా. లేదు ఏమనుకోకమ్మా నువ్వు, ఏంటి సైలెంట్గా కూర్చుంది వచ్చి. అంటే మనకి దెబ్బలంతా పాప చాలా స్ట్రాంగ్ అనుకుంటా. ఓకే మనం సైలెంట్గా వెళ్ళిపోను అక్కడి నుంచి. పాప నువ్వు వెళ్ళిపోవమ్మా, ఏం జరగలేదు, మీ నాన్నకి ఏం చెప్పక, ఓకేనా. ఆ అబ్బాయి జాగ్రత్తగా దింపాడు, అసలు ఏం చేయలేదు, మంచోడు, అసలు జెట్ స్పీడ్లో తెచ్చేసాడని చెప్పి, ఓకేనా. ఓకే పాప బాయ్. పాప వెళ్ళిపోయింది, 100 రూపాయలు ఇచ్చింది. ఏంటి ఇది ర్యాపిడో ఉన్నా లేదంటే ఓవరా నేను డెలివరీ ఏదో పెద్ద డ్రాప్ చేసినట్టు ఉంది. మన ఏంటిగా ర్యాపిడో చేశారు, ర్యాపిడో అబ్బాయి అయిపోయాం మనం. సర్లేండి ఇంకా తప్పదు, చిన్నగా ఎదగాలి మనం కాబట్టి. 100 రూపాయలే రేపు తెలుసు కదా ఎన్ని డబ్బులు అవుతాయో. 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి అలా చిన్నగా ఎదుగుతాం అబ్బా మనం. సో పదండి మనం వెళ్దాం. నాకైతే బండి నచ్చింది కాబట్టి బండి అయితే తోలుతున్నాను. ఇంకా పాప దగ్గర పరుగు పోయింది అబ్బా. డ్రైవింగ్ అదరకూడదు అనుకున్నా కానీ నా తప్ప అబ్బా. ఈ సెట్టింగ్స్ అసలు ఏంటో మరి, అది వెనక్కి తిరుగుతుంది ఎందుకు, అది స్క్రీన్ నాకు అర్థం కావట్లేదు. సర్లేండి ఇప్పుడు మనమైతే మన లారీ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్దాం నెక్స్ట్ మిషన్ కోసం. ఫస్ట్ మిషన్ అయితే అదనమాట, అర్థమైంది కదా. ఫస్ట్ మిషన్ మాకు వచ్చింది 100 రూపాయలు. పాపను డ్రాప్ చేసి ర్యాపిడో పని చేసాం. సో మన లారీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు.
ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా కొద్దిగా వెళ్ళి వీటితో షేర్ చేసుకున్నాం. ఇదేంటి బండి లోపలికి వెళ్ళిపోతుంది. ఒరే ఏదో బాగుంది, ఇక్కడ డ్రాప్ చేద్దాం. అక్కడ ఉంటుంది, నువ్వు బలం ఉంది, నేను తర్వాత తీసుకుంటాను నిన్ను. బాబాయ్ చెప్పు బాబాయ్, చోటు బుట్టు ఎడలా ఉంది, అది నిందా నువ్వు చెప్పినట్టు బట్టలు మర్చా. What did you find out? That there are more criminals in this town than in prison. We need a lead from the streets. Okay, let me think. I got it. Okay, there's this స్టోరీ line. ఏంటండి, Some స్టోరీ music వాళ్ళు ఏం industry మాట్లాడుకుంటుంది slime ball అర్థమైంది goes క్లియర్గా by స్టోరీ ఎలా వెళ్తుందో. Anyway, he's got his nose so far up most of Vice City's ass that if anybody knows the whereabouts of 20 keys of coke, it's this guy, all right? He's always at the Malibu. I'll go pay him a visit. Take it easy now. మనం వెళ్ళవటం కలా ఉన్నాడు, వెళ్దాం ఇప్పుడు. అరే ఈ బండి రాదా? ఒరే బండి బట్టన్ రావట్లేదా బండి రావడానికి? అరే లోపల ఉన్నప్పుడు రావట్లేదా? ఎక్కడ పోతున్నాడు అబ్బా నేను? ఒరే బయట ఉన్నప్పుడు వస్తుంది కదరా అబ్బా. ఇది నేను చూడలేదు అబ్బా, ఈ బట్టన్ వస్తుందని. సర్లేని పట్టించుకోకండి, అది చిన్న చిన్న తప్పులు. నేను చిన్న చిన్న తప్పులే పట్టించుకుంటే పెద్దలు అవుతాం మనం. సర్లేండి చా ఎవందరో బుల్లెట్ తోలుకునేవాడిని చీచి యాక్టివ్ తోలుకునే వాళ్ళే చేసేలే. సర్లే మన బట్టలకి మన బండికి సంబంధం లేదనుకోండి, సైలెంట్గా వెళ్ళిపోదాం అక్కడ నుంచి. సో మనడైతే పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్కి వెళ్ళిపోదాం. ఎటు వెళ్తున్నాం మనం? అక్కడ నుంచి ఈ లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోతాం అనుకుంటా మనం. ఈ లెఫ్ట్ నుంచి స్ట్రైట్ కొట్టేస్తే ఇంకా కరెక్ట్గా దాని దగ్గరికి వెళ్తాం. ఏం పర్లేదు, మనం బండి మీద నుంచి మనం తోలుతాం. మన డ్రైవింగ్ చూడండి అబ్బా మీరు. ఏంటి మరి పాప గుర్తొచ్చిందా? ఆ పాప నేను అనుకోలేదమ్మా పడిద్దని, ఒక్క ఎగిరింది భలే గుర్రంలాగా. మళ్ళీ ఎగరేద్దాం అనుకోండి, అసలు నిజం చెప్పాలంటే మనసులో మాట అమ్మాయిని మళ్ళీ ఎగరేద్దాం అనుకోండి, కానీ చచ్చిపోద్దానని చెప్పి ఎగరలేదు. సో మనం వచ్చేసాం. ఇక్కడ ఉంటాడు, నేను కలుద్దాం. బండి లోపలికి వేసుకెళ్ళిపోదాం. మనల్ని రాపేది. ఒరే బండి అంటే ఎక్కడ పెట్టాడు? లోపలికి వేసుకెళ్దాం అనుకుంటే ఈడేవుడు రే పాప చేస్తానంట. రైట్ వస్తున్నా లోపలికి, పని చెప్తా ఉండండి. పాపని నువ్వు వదలరు పాప. గేట్ లాస్తాను పాపను పంపించేసాడు. నువ్వు ఆగరా అని ఎంట్రా నువ్వు. చెప్తున్నాను మన ఫ్రెండ్, మీ ఫ్రెండ్ పంపించాడు మనల్ని. Listen to me. I'm missing 20 keys and a lot of cash. Drugs, mate? It's a mug's game. What do you know about it? What was coming to was? There's some chef come trumpet shit. చూసారు మనది ఎంత బలమో, మనకి అసలు భయమే లేదు అబ్బాయి. ఎవడన్నా కానీ ఎవడరాని మనతో చేస్తున్నాడు. అసలు వీడు ఎంత దిగిచ్చాడు టామీ గాడు. వీడు అసలు కింగే చెప్తున్నాను కదా. That's right, go and walk away, you mug. I'm not you spark outs. Give me a drink. And where's that slut? వీడికి బాగా ఎక్కువైంది అబ్బాయి, పని తర్వాత చెప్తాం. ఒంటరా తర్వాత వస్తాను ఇక్కడికి. దా మనం స్కూటీ, నేను ఏవో దిక్కు నాకు వేసుకొని తిరగాలి ఎక్కడికి వెళ్ళినా నేను. మనకంటే ఎవరున్నాడు ఇది తప్ప. సో వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి అబ్బా, మళ్ళీ చెప్తున్నా. అండ్ మనమైతే ఇప్పుడు వెళ్ళి ఇంకొకరిని కలవాలి. వాడిని కలిసి వాడితో మాట్లాడాలి. వీడు చెప్పినట్టు వాడు అడ్రస్ ఇచ్చాడు, మనం వెళ్దాం ఉండండి. ఓ ఇదేంటి వీలు చేస్తున్నాడు? ఓరే అరే మావయ్య నేను వీలు చేస్తున్నాడు. అరే తెలుసుంటే అందరి ముందు వేసే ఉన్నాయి అవి స్టంట్లు. అంటే కాదు అలా కాదు మనం మంచి వాళ్ళమే, అంటే మన స్కిల్స్ చూపించుకుంటున్నాం అబ్బా, స్కిల్స్. సో ఇక్కడ ఇంకో మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట నాకు తెలిసి మ్యాక్సిమం. సో నాకు తెలిసి చాలు, ఈరోజుకి చాలా మిషన్స్ చేస్తాం మనం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మిషన్స్ అనమాట. సో అరే ఆగరా పోలీసు వాళ్ళ ముందే దారుణాలు చేస్తాను నేను. సార్ ఎవడో గుద్దేస్తారు సార్ ఇక్కడ మీ కార్ని చూడండి సార్, నాకు సంబంధం లేదు. ఎవడో చంపేస్తారు కూడా ఇక్కడ ఎవరినో. నేను ఏదో వీడియో చేసుకుంటూ ఆడుకుంటున్నాను చిన్నపిల్లల్ని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అంటే
మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఎలా ఉంది మన ఫస్ట్ పర్సన్ డ్రైవింగ్? రేంజ్లో ఉందా? ఇలాంటి ఎగిరిపెట్టి కాదు. సరే గాయస్, టాటా, టేక్ కేర్, సీ యూ. మళ్ళీ ఇవే కొత్త వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయండి, చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మిషన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. Beat him to a pulp. That should make him real chatty. You want some too? Hey, chill. I want what you want, brother. Oh, yeah? And what's that? Your green and my dead brother's white lady. Unfortunately, you just silenced our lead. Accidents happen. Get lost. Hey, whoa. No need to go all Lone Range on my ass. The way I see it, we two hombres in a strange town. We need to watch each other's back. My back's just fine, brother. You sure about that? Here, take this. Follow me. This way. You got a problem with me?